నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి నగరంలో అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించనున్నారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు. నూతన సంవత్సర వేడుకలు నిబంధనలు ఉల్లంఘించకుండా ఆనందంతో జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి 10,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డెసిగ్నేటెడ్ డ్రైవర్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, లేదా క్యాబ్లను ఆశ్రయించాలి. యువత రోడ్లపై రేసింగ్లు, ర్యాష్ డ్రైవింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇక పబ్లు, 3 స్టార్ హోటళ్లు, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతిచ్చారు. శబ్ద కాలుష్య నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టంలను సీజ్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చిన యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా పబ్లు, రెస్టారెంట్లు, వ్యవసాయ క్షేత్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పోకిరీలపైన షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టనున్నాయి. వేడుకల్లో మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీలు జరిగే ప్రాంతాలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచనున్నాయి. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని పోలీసు ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. 217 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు వాహనాల అనుమతిని పోలీసులు నిషేధించారు.